అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మీకు శక్తి కావాలి లేదా ఎనర్జీ కావాలి. కె జగన్నాథం, కర్నూలు. మీకు నిరంతరం ప్రతి క్షణంలో కూడా మీకు శక్తి కావాలా. శక్తి లేనిదే పనిచేయదు. సెల్ ఫోన్కి ఎట్లయితే ఛార్జింగ్ అవసరమో మీ ఫిజికల్ బాడీకి, మెంటల్ బాడీకి, కాస్మిక్ బాడీకి, ఎమోషనల్ బాడీకి, వీటికన్నిటికి కూడా ఎథరిక్ బాడీకి ఇలా చాలా రకాల శరీరాలు ఉంటాయి. వీటికన్నిటికీ నిరంతరం శక్తి అవసరం, ఎనర్జీ. శక్తి లేనిదే మీ మనసు పనిచేయదు, శరీరం పనిచేయదు. శరీరానికి శక్తి కావాలంటే ఆహారం తీసుకోవచ్చు, మంచి బలమైన ఆహారం పనిచేస్తుంది. కానీ మీ ఇతర రకాలైన శరీరాలు చాలా ఉన్నాయి ఇందులో. ఆ శరీరాలకి శక్తి కావాలంటే మీరు శక్తి తీసుకోవాలి బయట నుంచి. సెల్ ఫోన్ ఎంత ఖరీదైన సెల్ ఫోన్ అయినా, ఎన్ని లక్షల రూపాయల ఐఫోన్ అయినా, ఇంకో ఫోన్ అయినా, స్మార్ట్ ఫోన్ అయినా ఛార్జింగ్ లేని పని చేయదు. అది మన సిస్టమ్. అది ఎంత మంచి టీవీ అయినా ఎలక్ట్రిసిటీ లేని పని చేయదు. ఎంత మంచి రేడియో అయినా కరెంట్ లేని పని చేయదు. ఎంత గొప్ప ఏరోప్లేన్ అయినా దానికి డీజిల్ పెట్రోల్ లేని పని చేయదు. కారు కూడా పెట్రోల్ లేని పని చేయదు. ఆ విధంగా మీ ఈ ఫిజికల్ బాడీకి, మెంటల్ బాడీకి, వీటికి కూడా శక్తి, ఎనర్జీ అవసరం, నిరంతరం అవసరం. ఆ శక్తి మీ లోపల కొంత ఉంటా సహజంగా, అది అయిపోతుంది, జీరోకి వస్తుంది. అప్పుడు బయట శక్తి ఉంది. బయట శక్తి, అపారమైన శక్తి బయట ఉంది. ఈ విషయమంతా ఏది ఖాళీగా లేదు. మనకుంటే శూన్యము, ఖాళీగా ఉందని. నో ఖాళీ, నో వేకెన్సీ, ఎక్కడ ఖాళీ లేదు. అంతా కూడా శక్తితో నిండుకొని ఉంది. పంచభూతాల ద్వారా, భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం ద్వారా ఈ శూన్యంలో ఉండేటువంటి ఇదంతా కూడా శక్తే. కానీ మనకు కనిపించదు. కనిపించంది ఎట్లా? అది లేదు కదా అనవచ్చు మీరు. ఇప్పుడు గాలి ఉంది, గాలి మనకు కనిపిస్తుందా? కనిపించదు. కానీ గాలి అనేది ఉంది. మనం గాలి పీలుస్తున్నాం, కనిపించని దాన్ని పీల్చుకొని శక్తివంతులం అవుతున్నాం. అట్లే బయట కూడా అపారమైన శక్తి ఉంది. ఆ శక్తి మీలోకి ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు మన అన్ని రకాల శరీరాలు పనిచేయడం మొదలవుతాయి. కాబట్టి శక్తి చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్ని రకాలుగా పనిచేస్తుంది? ఈ శక్తి బహుళ రకాలుగా పనిచేస్తారు. ఒకటి కాదు, కొన్ని వందల వేల రకాలుగా పనిచేస్తుంది. కరెంట్ ఉంది, కరెంట్ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది? కరెంట్తో లైట్ వేసుకోవచ్చు, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, రేడియో పనిచేస్తుంది కరెంట్ తోటి, తర్వాత మిక్సీ పనిచేస్తుంది, ఫ్రిడ్జ్ పనిచేస్తుంది, టీవీ పనిచేస్తుంది, యంత్రాలు నడుస్తాయి, రైళ్ళు నడుస్తాయి, కరెంటుతోటి అనేకం నడుస్తాయి. అట్లనే బయట ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ మనలోకి ఎంత ప్రవేశిస్తే, ఎంత శక్తి వస్తే నీ జీవితము, నీ శరీరము అంత విస్తారంగా, అన్ని రకాలుగా, అన్ని బహుళమైన విధాలుగా పనిచేస్తుంది. శక్తి ఎంత ఎక్కువ ఉంటే నీలో, పరిశుద్ధమైన శక్తి, నీ మాటలో కూడా, మాట తీరులో తేడా వస్తుంది. చాలా క్లారిటీగా, స్పష్టంగా ఏది మాట్లాడు అదే మాట్లాడతావు. నీలో శక్తి తగ్గితే చికాకుగా మాట్లాడతావు. బయట బాగా తిరిగి వచ్చింటావు, అలసట ఏంటది, ఇంటికి వచ్చింటావు, కుటుంబ సభ్యులు ఏదో మాట్లాడతారు, నా మనసు బాగాలేదు అని చికాకు బాగాలేదు, కోపపడతావు. ఎందుకు కోపడుతున్నావు? ఏం సమస్య? బయట తిరిగి వచ్చావు, శక్తి పోయింది, ఎనర్జీ డౌన్ అయింది, కోపం వచ్చేసింది. అదే శక్తి ఉంటే అట్లా మాట్లాడు. సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, పని చేయదు. అట్లే నీలో కూడా శక్తి నిరంతరం తీసుకోవాలి. సృష్టి నీకు శక్తి ఇవ్వడానికి ఎల్లవేళలా 24 hours into 7 ఎప్పుడూ సిద్ధంగా ఉంది. కానీ మనం తీసుకోవడం లేదు. మనం దాన్ని గమనించకుండా వెళ్ళిపోతున్నాం. మీరు ఎంత శక్తి తీసుకుంటే మీ జీవితము, మీ మాట తీరు, నడక, మీ ఉద్యోగము, వ్యాపారము, మీ వ్యవసాయము అన్నీ కూడా, మీ కుటుంబం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి మీరు నిరంతరము శక్తి తీసుకోండి, ఎనర్జీ తీసుకోండి, మరింత శక్తివంతులు కండి అనేది ఇది సంబంధించిన విషయము. ఇదే సబ్జెక్టులో మరొకసారి ఇంత వివరంగా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.